కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద పలు చోట్ల భక్తులు కార్తీక నోములు దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ వద్ద ప్రసాదాలు అందజేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద పలు చోట్ల భక్తులు కార్తీక నోములు దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ వద్ద ప్రసాదాలు అందజేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న చెప్పండి, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైల మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తినట్టు తెలుస్తుంది. ఇక వారికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఈ రోజు కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో శ్రీశైలానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. అయితే కర్ణాటక నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాష్ట్రాల నుంచి భక్తులు చివరి సోమవారం కార్తీక సోమవారం కావడంతో తెల్లారుజాము నుంచే పాతల గంగలో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వెలిగించి వాళ్ళ భక్తిని చాటుకున్నారు భక్తులు. అయితే స్నానాలు చేసుకుని దర్శనానికి క్యూల ద్వారా భారీ ఎత్తున క్యూలు దాదాపు దర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల వరకు దర్శనం అయ్యే అవకాశాలు ఉన్నాయి భక్తులకి. అయితే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ వివో దగ్గరుండి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలుపుకోకుండా భక్తులకి క్యూలైన్లో అన్నప్రసాదాలతో పాటు అందిస్తున్నారు. అయితే భక్తులకు ఈ రోజు చివరి సోమవారం కావడంతో భారీ ఎత్తున శ్రీశైలానికి బ్రహ్మరామ అమ్మవారి మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. అయితే పాతాళ గంగలో పుణ్యస్నానాలు చేసి జ్యోతులు వెలిగించి తెల్లారుజాము నుంచే జ్యోతులు వెలిగించి భక్తులు వివిధ రూపాల్లో పూజ చేసుకుంటున్నారు. అయితే దర్శనానికి దాదాపు 6 గంటల నుంచి 8 గంటలకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి భక్తులు వాపోతున్నారు. అయితే శ్రీశైలంకి వచ్చే రహదారులు కూడా భారీ ఎత్తున అంటే ఘాట్లో వెహికల్ కూడా భారీ రద్దీగా ఏర్పడ్డాయి. ఇలా రద్దీగా ఉండే వెహికల్ కూడా పోలీస్ అధికారులు అయితేనేమి అక్కడున్న అధికారులు అయితేనేమి దగ్గరుండి నెమ్మదిగా వెహికల్ దర్శనం అంటే కొండపైకి చేరుకుంటున్నాయి. భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కీలలో ఉన్న ప్రతి భక్తునికి దర్శనం చేసుకునేలాగా అమ్మ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేదానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శాలిని. ఓకే, థ్యాంక్ యూ సంకన్న.